ఇంకా ఎంతమంది మరి ఒక స్త్రీ 12 సంవత్సరముల నుంచి రక్తస్రావంతో బాధపడుతూనే ఉంటది ఆమె. అస్సలు ఎన్ని తిప్పలు, ఎన్ని మంది దగ్గరికి వెళ్ళి ఆమె అవసరాలు పడుతుందంటే ఆమెకున్నదంతా కూడా వ్యయం చేసుకుంటాను. ఆమెకి ఎంత డబ్బు ఉన్నదో, ఎన్ని ఇండ్లమ్మి, అన్ని పొలాలమ్మి, ఎంత డబ్బు ఉందో అంత డబ్బు ఖర్చు పెట్టింది 12 సంవత్సరాలు కూడా. కానీ ఆ రక్తధార ఏం కాలేదు, స్టాప్ కాలేదు, అయితేనే ఉంది, బ్లీడింగ్ అవుతూనే ఉంది. ఆమె ఎంత కష్టపడి, ఎంత బాధ ఉంటుందో చెప్పండి ఒకసారి. మనకి స్త్రీలకి ఒక వారము లేదా ఒక నెల పోయిందంటే అమ్మో ఎంత బాధ, అస్సలు ఇక నిరశక్తి అయిపోతుంది, నడవలేము, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే పడి ఉంటాము, ఎంత బాధ అయిపోతుంది కదా. కానీ ఆమె 12 సంవత్సరాలు అంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. ఎంత దారుణంగా ఉంటది కదా, ఎంత వేదనంగా ఉంటది కదా. ఎప్పుడు నాకు విడుదల అవుతుందని ఆమె విడుదల కొరకు ఎదురు చూసిన దినాలు ఎన్నో ఉంటాయి కదా. ఇక చివరికి ఆశ వదులుకొని దినాలు కూడా ఉంటాయి. ఇంకేం బాగా అవుతాను, ఇక అయిపోయింది నా పని అనుకుంటాను. అయితే అలాంటి పరిస్థితిలో ప్రభు దగ్గరికి ప్రభు ఆ ఊరికి వచ్చాడంటే ఆమెలో ఒక ఆశ ఏదో పుట్టింది. ఎందుకంటే ప్రభు ఎందరికో ఎన్నో మేలు చేశాడు, ఎందరికో ఆయన బాగు చేశాడు. కుంటోళ్ళకి మరి నడకనిచ్చాడు, గుడ్డోళ్ళకి చూపునిచ్చాడని ఆయన విని ఉంటది. కుష్టి రోగుల్ని బాగు చేసినాడని ఆమె విని ఉంటది. కాబట్టి నా వ్యాధి కూడా తప్పకుండా యేసు ప్రభు బాగు చేస్తాడని విశ్వాసముతో ఆమె ఎలా వెళ్ళిందో, కానీ దోక్కుంటా వెళ్ళిందో, పాక్కుంటా వెళ్ళిందో, దొర్లుకుంటా వెళ్ళిందో, ఎలా వెళ్ళిందో కానీ యేసు ప్రభు దగ్గరకు వెళ్ళింది. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఎవ్వరు, ఎటువంటి మనిషి, ఎలాంటి సమస్య ఉన్నవాడైనా, ఎలాంటి కష్టం ఉన్నవాడైనా, ఇలాంటి రోగి అయినా యేసు ప్రభు దగ్గరికి వస్తే వారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పోరు. ఇది మాత్రం ఖచ్చితం, నేను చెప్తున్నా సవాలుగా. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆ గుడ్డి వాళ్ళకి ఏం పొందుకొని వెళ్ళారు, వాళ్ళు చూపు పొందుకొని పోయారు. ఇప్పుడు ఈ స్త్రీ కూడా యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. ఆమె ఎట్లా వచ్చింది చెప్పండి? ఇంత రక్తధార పోతనే ఉంది. ఆమె దగ్గర ఎంత నిశ్వాసం వస్తుండొచ్చు కదా. అస్సలు ఎవరన్నా పక్కన నిలబడొచ్చేవారా? అంత భయంకరమైన నిశ్వాసన. అయితే అలాగే ఆమె వచ్చి, ఆమె ఎందుకంటే ఆమె ఉన్న పరిస్థితి నిశ్వాసన కాబట్టి ఎవరు ఆమెను ముట్టుకోరు కూడా. ఆమె అలా వస్తుంది అనగానే పక్కకి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితిలో ఆమె అనుకునింది, యేసు ప్రభు నా తల మీద చెయ్యి పెట్టకున్నా పర్వాలేదు, నేను ఆయన చెంగు మాత్రం ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతాననే నమ్మకం, విశ్వాసం ఆమెలో ఉన్నది కాబట్టి